పోటీ చేశారు. ముందుగా ప్రసన్న హరికృష్ణ గారు, ఉద్యోగుల వయో పరిమితి పెంపును ఎట్లా చూస్తారు? యాక్సెప్టెడా, నాట్ యాక్సెప్టెడా? ఎందుకంటే మీరు గ్రాడ్యుయేట్ పోటీ చేసి చాలా మంచి ఓట్లు తెచ్చుకున్నారు. ఎస్ అండి. నమస్తే భరత్ గారు అండ్ మిగతా కో పార్టిసిపెంట్స్ ఆర్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో, మా అన్న జగదీష్ అన్న గారు అండ్ మిగతా ఇద్దరు స్పీకర్స్ కి గుడ్ ఈవినింగ్. అండ్ ఈరోజు మీరు ఏదైతే సూపర్ యాన్యుయేషన్ కు సంబంధించినటువంటి పెంపు పైన చర్చ జరుగుతున్నది కాబట్టి, సో మొదటగా ఈ సూపర్ యాన్యుయేషన్ పెంపు ఏదైతే ఉందో దానికి దారి తీసినటువంటి కారణాలు ఒక 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇది ఇప్పుడు కొత్త కాదు మనకు. అంటే గత ప్రభుత్వం కూడా 2021 ఏప్రిల్ 4th రోజున మన గతంలో ఒక యాక్ట్ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్ 1984 కి సంబంధించినటువంటి చట్టం ఉంది. అంటే ఈ చట్టాన్ని ఎవరికి వారే ఇష్టం వచ్చిన విధంగా ఆర్థిక వెసులుబాటు కోసం జీతాలు ఇవ్వడం కష్టమవుతుంది అని చెప్పేసి పేరు చెప్పి, లేదా పెన్షనర్స్ కి పెన్షన్స్ ఇవ్వడం కష్టమవుతుంది అనేటువంటి పేరు చెప్పి, లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్, అది టర్మినల్ బెనిఫిట్స్ కావచ్చు, పెన్షనర్ బెనిఫిట్స్ కావచ్చు, ఇవి ఇవ్వడం కష్టమవుతుంది అని చెప్పేసి ఆ చట్టానికి ఇష్టం వచ్చిన విధంగా సవరణలు చేసి, గతంలో 2021లో సవరణ చేసింది మన తెలంగాణ రాష్ట్రం లోపల గత కేసీఆర్ ప్రభుత్వం, మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోపల 2002 లోపల సవరణ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా ఒక మాట మాట్లాడారు. 2024 ఏప్రిల్ నుంచి మార్చ్ 2025 వరకు, అంటే సుమారుగా ఒక ఆర్థిక సంవత్సరం లోపల ప్రతి నెల 800 నుండి 1000 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. అది మొత్తం క్యాల్కులేట్ చేస్తే మార్చ్ 2024 నుంచి డిసెంబర్ 31st 2024 వరకు 7,995 ఎంప్లాయీస్ రిటైర్ అయ్యారు. అది ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు తీసుకుంటే సుమారుగా 10,000 మంది ఎంప్లాయీస్ రిటైర్ అయ్యారు. అంటే ఈ 10,000 మంది ఎంప్లాయీస్ ఎవరైతే రిటైర్ కావడం జరుగుతుందో, వాస్తవానికి నేను బేసిక్ గా ఉద్యోగిని. అంటే గత 15 సంవత్సరాలు నేను విద్యారంగం లోపల అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశాను. అదే విధంగా వివిధ రకాల బాధ్యతలు కూడా ఉద్యోగ సంఘాల తరఫున నేను పోషించడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 2 సార్లు డిగ్రీ లెక్చరర్ల అసోసియేషన్ కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గా పనిచేశాను. అయితే ఇక్కడ ఈ 1 year లోపల అయినటువంటి రిటైర్మెంట్ అయినటువంటి 10,000 మందికి చెల్లించాల్సినటువంటి డబ్బులు 8,200 కోట్లు. మరి వాస్తవానికి రిటైర్ అయినటువంటి ఉద్యోగి యొక్క హక్కు, అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, టర్మినల్ బెనిఫిట్స్ అంటారా లేకపోతే పెన్షనరీ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని పొందడం అనేది ఎప్పుడైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్ కావడం జరుగుతుందో అదే రోజున పొందాలి. అది ఒక సగటున చిన్న జూనియర్ అసిస్టెంట్ తీసుకున్నట్లయితే 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షల వరకు వస్తుంది. ఒక గెజిటెడ్ ఉద్యోగిని తీసుకున్నట్లయితే అది కోటి 15 లక్షల వరకు ఉండే అవకాశం. ఓకే, దీనికి సంబంధించి తెలుసు. సూటిగా ఏంటంటే పదవి విరమణ వయస్సు పెంచాలా వద్దా మీ స్టాండ్? ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఒకసారి చాలా మందికి తెలియదు కాబట్టి, ముందు స్పీకర్స్ ఏం మాట్లాడేదో కూడా నాకు తెలియదు కాబట్టి బ్రీఫ్ ఇంట్రొడక్షన్ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, అందుకని నేను డిస్కంటిన్యూ చేశాను. ఆల్రెడీ చెప్పారు. ఫైన్, ఓకే, రైట్. ఇప్పుడు నేను నిరుద్యోగుల పక్షాన్ని ఏం మాట్లాడుతున్నానంటే, అదే విధంగా ఉద్యోగిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తప్పనిసరిగా ఉద్యోగులకు అందాల్సిందే ఇమీడియట్ గా. ఎట్ ద సేమ్ టైం ఈ వయస్సు పెంపు వల్ల జనరల్ గా మన రాష్ట్రం ఏర్పాటు కావడం ఏ 3 సూత్రాలపైన ఆధారపడి ఈ రాష్ట్రం ఏర్పాటైందో అందరికీ తెలిసిన విషయమే. నీళ్లు, నిధులు, నియామకాలు. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం గాని గత ప్రభుత్వం గాని, అంటే ప్రభుత్వాలు మారినా కూడా ఎలాంటి పరిస్థితి తెలంగాణ సమాజం లోపల మనకు కనబడతా ఉన్నది అంటే, నీళ్లు, నిధులు, నియామకాలు కాదు, నీళ్లు, నిధులు, రిటైర్మెంట్ ఏజ్ పెంపు అనేది మాత్రమే మనకు ఉద్యోగ రంగం లోపల కనబడతా ఉన్నది. సాధారణంగా రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలు ఉంటాయి, మనం చూస్తుంటుంటాం. కానీ రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేటువంటి ప్రభుత్వాలు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. మరి మిగతా రాష్ట్రాల లోపల లేదంటే, మిగతా రాష్ట్రాల లోపల కూడా ఉంది కానీ ఇంత దారుణంగా అయితే లేదని. అంటే తమకు ఆర్థిక వెసులుబాటు కోసం డబ్బులు అడ్జస్ట్ అవుతలేవు పథకాలకు సంబంధించి. నిన్న జూన్ 2 రోజున రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించారు. 8,000 కోట్ల బడ్జెట్ అలొకేషన్ కూడా చేయడం జరిగింది.
అంటే బడ్జెట్ అలొకేషన్ చేసినప్పుడు ఈ పథకానికి డబ్బులు అడ్జస్ట్ అవుతలేవు అని చెప్పేసి పేరుతో కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి పేరుతో కావచ్చు, వివిధ రకాల ఫ్రీ బీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రీ బీస్ కు డబ్బులు అడ్జస్ట్ అవుతలేవు అని చెప్పేసి ఎంప్లాయీస్ సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోత పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ కోత పెట్టడం పక్కకు పెడితే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హక్కులు అందకపోగా ఇచ్చే పరిస్థితిలో మేము లేవు అని చెప్పేసి వయస్సును గనక పెంచితే అది డైరెక్ట్ పడుతుంది. చాలా వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారు. నేను లాస్ట్ డిబేట్ లో కూడా చెప్పాను. మీరు అన్నారు ఫ్రీ బీస్ వల్ల మీకు బెనిఫిట్స్ అందట్లేదు. మరి ఆ ఫ్రీ బీస్ ఇప్పుడు ఒకటే నిమిషం చెప్పండి. 1 minute. ఇక్కడ 2 రకాల నష్టాలు జరుగుతాయండి ఫ్రీ బీస్ వల్ల. అంటే డబ్బులు అడ్జస్ట్ కాకపోవడం వల్ల వయస్సు పెంచితే ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఆల్రెడీ నిన్నగాక మొన్న మనకు ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగులు ధర్నా చేశారు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి. మరి గత ప్రభుత్వం 3 సంవత్సరాలు పెంచింది. 2021 to 24 వరకు కంప్లీట్ గా 3 years పెంచింది. అంటే 2021 నుంచి 2024 3 సంవత్సరాల లోపల ఎవరైతే ఉద్యోగులు రిటైర్ కావాలో వాళ్ళు కాలేరు. అంటే ఉద్యోగులు రిటైర్ కాలేకపోవడం వల్ల కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావట్లేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం ఇంకొక 2 సంవత్సరాల 3 సంవత్సరాల 4 సంవత్సరాల పెంచితే మళ్ళీ ఎంప్లాయ్మెంట్ కొత్తగా జనరేట్ కాకపోతే మరి భవిష్యత్ తరాలకు నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి పేరుతో రాష్ట్రం ఏర్పాటైనప్పుడు భవిష్యత్ తరాలకు ఈ ప్రభుత్వం గాని గత ప్రభుత్వం గాని ఏం సమాధానం చెప్తుంది? ఓకే. అండ్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాకపోవడం వల్ల అదొకటి పక్కనైతే అండర్ ఎంప్లాయ్మెంట్ అల్ప ఉద్యోగిత వస్తుంది. అంటే ఇప్పుడున్నటువంటి ఉద్యోగులు రిటైర్మెంట్ కాకపోగా వాళ్ళ వయస్సు పెంచడం వల్ల ఎవరైతే శక్తియుక్తులు ఉన్నటువంటి యువత ఉన్నారో, ఎవరైతే టెక్నాలజీని బాగా వాడేటువంటి యువత ఉన్నారో ప్రభుత్వ రంగాల లోపల వాళ్ళు అదే స్థాయిలో ఉంటారు. వాళ్ళకు ప్రమోషన్ రాకపోతే ఎందుకు రాదు అంటే వీళ్ళు రిటైర్ కావట్లేదు కదా. రిటైర్ కాకపోవడం వల్ల ప్రమోషన్ రాకపోతే యువత అండర్ ఎంప్లాయ్మెంట్ కి లోన్ అవుతుంది. ఒకవైపు అన్ఎంప్లాయ్మెంట్, ఇంకొక వైపు అండర్ ఎంప్లాయ్మెంట్. ఇంత దారుణమైనటువంటి కండిషన్ నేను ఏ రాష్ట్రం లోపల ఈ భారతదేశం లోపల చూడలేదండి. మనం అద్దంకి దయాకర్ గారితో మాట్లాడదాం, ప్రభుత్వం తరపున రిప్రజెంటేటివ్.